హైదరాబాద్ ను వరుణుడు వదలడం లేదు. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన చేసింది. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నగర ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రావద్దని అధికారులు అలర్ట్ చేశారు. భారీ వర్ష సూచనతో మాన్సూన్ బృందాలను రంగంలోకి దింపింది బల్దియా. లోతట్టు ప్రాంతాల్లో హైడ్రా సిబ్బందిని మోహరించారు. రైట్కి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. తెలంగాణలో కరువు తీర వర్షం కురుస్తూనే ఉంది. గత 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు హైదరాబాద్ లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తుంది. మూసీ, ఈసీ నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో జంట జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంటూ రెండు రిజర్వాయర్ల గేట్లు ఎత్తడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఏ క్షణమైనా కూడా గేట్ ఎత్తడానికి అయితే రెడీ అయిపోయారు అధికారులు. జలాశయాల దిగువ ప్రాంతాల్లో ఉన్న మూసీ తీర ప్రజలు వాళ్ళని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నట్టయితే గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో నిన్న ఇవాళ చూస్తున్నట్టయితే ఉదయం నుంచి కూడా కొంత ముసురు కురిసినటువంటి సందర్భం కనబడింది. కానీ సాయంత్రం కాగానే భారీ వర్షం, ఎదురుగాలితో కూడినటువంటి వర్షం కూడా కురిసింది. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ జామ్ ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టారు. అవకాశం ఉంటే ఎవరైనా ఉద్యోగులు ఇళ్లలో నుంచి అంటే వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ చూసుకోవడం బెటర్ అంటున్నారు. అయితే రానున్న 2-3 గంటల్లో కూడా రాష్ట్రంలో ఇటు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు ముఖ్యంగా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచన సాయంత్రం 6 గంటలకు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో దాదాపు 2-3 గంటల్లో మరి కాసేపట్లో మోస్తారు వర్షం నుంచి దాదాపు భారీ వర్ష సూచన రాత్రి వరకు ఉంటుందని కూడా తెలిపింది. ఇప్పటికే ఈ జిల్లాలకు దాదాపు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక మరికొన్ని జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయలాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల జిల్లాలు, మరి ఇటు నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు కాసేపట్లో 2-3 గంటల తర్వాత అంటే 6 గంటల ప్రాంతం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా రైతులకు కూడా ఎప్పుడెప్పుడా వర్షాలు తెప్పిస్తున్న సమయంలో రైతులకు కూడా ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. వినోద్, అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దాదాపు మనం 4 రోజుల నుంచి చూస్తున్నాం. ఎప్పుడైతే సీజనల్ వర్షాకాలం ప్రారంభంగానే ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షిస్తున్నారు రోడ్లపై. ఎందుకంటే దాదాపు మనం 4 రోజుల కిందటి నుంచి రోజు 2-3 గంటలు, ముఖ్యంగా నిన్న చూస్తున్నట్టయితే దాదాపు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొన్ని ఏరియాలో రోడ్లపై భారీగా వరద నీరు చేరి జలమయమైనటువంటి సందర్భాలు చూసాం. దాంతో పాటు కొంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని మరమ్మతులు జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇటు హైడ్రా, మరొక పక్క జిహెచ్ఎంసీ, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు కూడా ఎందుకంటే గవర్నమెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా 4 రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇది జిల్లా కలెక్టర్లతో మరొక పక్క హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అందరిని అలర్ట్ చేస్తూ వర్ష సూచన ముఖ్యంగా ఐటీ కారిడార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో రెగ్యులర్ గా అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి దాదాపు 6 నుంచి 8 గంటల వరకు కూడా
అంటే అంత సమయ వ్యవధిలో ట్రాఫిక్ అంటే వెహికల్స్ ఎక్కడికక్కడ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం లాంటి సందర్భాలు చూసాం. కాబట్టి ట్రాఫిక్ యంత్రాంగం కూడా ముందే రంగంలోకి దిగి ఎంప్లాయీస్ అవ్వచ్చు, అలాగే కంపెనీస్ వద్ద కూడా కొన్ని హెచ్చరికలు కాషన్స్ జారీ చేస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.